ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్. నరనారాయణులకి నమస్కారం చెప్తూ, మరి కార్తీక మాసం కాబట్టి కార్తీక ధర్మాలని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. స్నానం, దానం, జపం, అర్చనం, శుద్ధమానస, పితృకార్యంచ అన్నారు. అంటే స్నానం 30 రోజులు చేయాలి, 30 రోజులు కూడా యథాశక్తిగా దానం చేయాలి. అర్చనం, ఆ భగవంతుడిని పూజించాలి. శుద్ధమానస, పవిత్రమైన మనస్సుతో స్వామిని పూజించాలి. ఇంకా మరి కార్తీక మాసంలో ఉన్న ధర్మాలన్నీ కూడా మనం ఆచరించాలి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం కాబట్టి ఇది కార్తీక మాసము అన్నారు. చేత ఆ నరనారాయణులకి నమస్కారం చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి రవి షష్ఠ స్థాన సంచారం. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. క్రయ విక్రయాదులు తప్పకుండా లాభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుకుంటారు. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముమ్మరంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, రుణ ప్రయత్నాల్లో అనుకూలత తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ప్రభుత్వపరమైన విషయాలు అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా పెడతారు. మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటు నిరుద్యోగులకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లాభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే కోర్టులు, న్యాయవాదులు, వైద్యులు, జనరల్, అలా చిన్న చిన్న వృత్తులు చేసేవారు, మరి ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసేవారు, పబ్లిక్ సౌతో సంబంధం కలిగిన వృత్తులు చేసేవారు తప్పనిసరిగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అలాగే ఎలక్ట్రానిక్స్, షేర్సు, ఐటీ రంగం వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉన్నది. అంచేత పూర్తిగా ఎక్కలేకపోయినా మీకు వారపు మధ్య నుండి కూడా అత్యద్భుతమైనటువంటి యోగాలు కనపడుతున్నాయి. అంచేత మీరు సంఖ్యల్లో 6 వాడాలి. రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని పూజించండి. అమ్మవారితో పాటు అయ్యవారు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.